ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆషాఢ అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి అమావాస్య. ఈ అమావాస్యను మిస్ చేసుకున్నాము అంటే మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం చేసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత అనేది వెళ్ళిపోతుంది. మన కష్టాలకి మూల కారణం ఎవరు? ముందు మన ఇంటికి జ్యేష్ఠాదేవి రావటం, అలాగే నెగిటివిటీ అనేది మన ఇంట్లో నిండిపోవటం, మనకు ధనలాభం రాకుండా పోవటం, అప్పుల బాధలు ఎక్కువైపోతుంటాయి. ధనం అనేది మన చేతిలో లేనప్పుడు, సంపాదన అనేది మనకు ఎక్కువగా రానప్పుడు అప్పులే ఎక్కువగా ఉంటాయి. ఆ అప్పుల వల్ల మానసిక క్షోభ, మానసికంగా ఆరోగ్యపరంగా రెండు విధాలు కూడా కృంగిపోతాం. ఇలాంటివన్నీ తప్పించుకోవాలి. ఎదుటివారి శాపనార్థాలు, అలాగే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ యొక్క ఇలాంటి మాటలు, అమ్మో వాళ్ళకేంటి, ఎంతో ధనం ఉంది, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాల్లో బాగా వృద్ధి చెందుతున్నారు, మంచి లాభం వస్తుంది, ఈ మాటలే, ఈ చెడు ప్రభావం, ఈ చెడు కనుదృష్టి అంటారు కదా, ఈ ఎదుటివారి ఈ కనుదృష్టి ప్రభావం వల్ల మన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఇలాంటి మాటల వల్ల మనకు మంచిగా సాగుతున్నటువంటి వ్యాపారం సడన్గా పడిపోవటం, ఆర్థికంగా మనం బలహీన పడిపోవటం, చేస్తున్న ఉద్యోగం కూడా ఉన్నట్టుండి ఏదో ఒక కారణంగా ఉద్యోగం పోవటం, ఆ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ రాకపోవటం, సంపాదన అనేటివి తక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ ఎక్కువైనప్పుడు మానసికంగా, ఆరోగ్యకంగా మనం చాలా బలహీన పడిపోతూ ఉంటాం. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఒకటేమైనా గొడవలు, మన భర్త, పిల్లలు వీరితో సుఖంగా ఉండలేకపోవటం, ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతత అనేది లేకపోవటం, బయట నుంచి ఎన్నో సమస్యలతో ఇంట్లోకి వస్తే ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత లేకపోవటం వల్ల చికాకు, చిరాకు వల్ల ఇంట్లో వాళ్ళందరినీ కూడా నిందించడం, మాటలతో బాధ పెట్టడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ పోగొట్టుకోవాలి అంటే ఒకే ఒక పరిహారం. ఈ అమావాస్య రోజున చాలా చాలా విశేషమైనటువంటి ఈ అమావాస్య రోజున మనం చేయబోయే ఈ పరిహారం అనేది వీటన్నింటినీ కూడా తొలగిస్తుంది. నరదిష్టిని పోగొడుతుంది. ఎదుటివారి కనుదిష్టిని మనకు లేకుండా చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో పారద్రోలుతుంది. ఇవన్నీ పోయినప్పుడు మన ఇంట్లో వ్యాపారం చాలా చాలా చక్కగా జరుగుతుంది. మన ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు రావటం, ప్రమోషన్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా ఏం పని చేసినా కూడా మనం స్థిరపడతాం, విజయవంతం అవుతుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు సంతోషంగా మన కుటుంబం అనేది ఉంటుంది. ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి మానసిక క్షోభ ఉండదు, ఎటువంటి తగువులు, గొడవ పడటం ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. అలాంటివి ఏమీ లేనప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని అర్థం. లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించుకోవాలి అంటే మనం చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి శుభ్రతకు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆ కళకు, అంటే లక్ష్మీ కళ అంటారు కదా, ఆ కళ అనేది మన ఇంట్లో ఏర్పడినప్పుడు, సువాసన భరితంగా మన ఇంట్లో ఎప్పుడు విరాజిల్లుతూ ఉన్నప్పుడు అమ్మవారు ఏకంగా మన ఇంట్లోనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ డబ్బు అనేది మన ఇంట్లో ఉన్నట్టే. అంటే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నప్పుడు డబ్బుకు లోటంటూ ఏముంటుంది? ఏ పని చేసినా కూడా కనక వర్షంలో మన ఇంట్లో డబ్బు అనేది కురుస్తుంది. ఏ పని చేసినా బంగారమే. ఎటు నుంచి చూసినా డబ్బు మనకు రాబడి ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండానే డబ్బు రాబడి అనేది జరుగుతుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షాన్ని మనకు అందించినప్పుడు ఈ విధంగానే మనకు తెలియకుండానే మన సంపాదన అనేది 10 రెట్లు, 100 రెట్లు ఎక్కువగా పెరుగుతుందండి. అలాంటివన్నీ చేసుకోవాలి అంటే ముందు మనం లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించాలి. లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పారద్రోలాలి. ఆ విధంగా చేయగలిగిన ఒకే ఒక పరిహారం
3 లవంగాలతో పరిహారం అండి. ఈరోజు అమావాస్య రాత్రి 6 గంటల నుంచి పైన మనం 12 లోపు ఈ 3 లవంగాల్ని ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా మనకు అలాంటి లక్ష్మీ కటాక్షం అనేది దొరుకుతుంది. వాటితో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. 3 లవంగాలండి. మీరు దీపం పెడుతూ ఉంటారు కదా, ఈరోజు రాత్రి ఆ దీపం పెట్టే సమయంలో 3 లవంగాలను ఆ దీపంలో వేసి దీపం వెలిగించండి. ఆ దీపపు వెలుగులో ఆ లవంగాల ఘాటు అనేది మన ఇల్లంతా కూడా ప్రకాశిస్తుంది. ఆ ఘాటుకి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మన ఇల్లు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. లవంగాలు కదా తీసుకోవాలి అన్నాం కదా అని చెప్పి ఎలాంటివైతే అలాంటివి తీసుకోవచ్చు. పుష్పం పైన పువ్వు చక్కగా ఉండేటివి, మంచిగా ఇరిగిపోకుండా తునిగిపోకుండా ఉండేటువంటి 3 లవంగాలు మనం చేసే దీపంలో వేసి చేసుకుంటే గనక మన ఇంట్లో నెగిటివిటీ అనేది ఎప్పటికీ కూడా ఉండదు. అది ఈరోజు అమావాస్య రోజే కాదు, ప్రతిరోజు కూడా మనం పెట్టే దీపంలో లవంగం వేసుకొని దీపం చేస్తే గనక చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది తరిమేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవంగాలు చాలా చాలా తాంత్రిక పరిహారాల్లో కూడా చేస్తూ ఉంటారు. దేవికి చాలా ఇష్టమైన శాస్త్రాల్లో మనం చేసేటువంటి పరిహారం అంటే శక్తి దేవతలకు మనం చేసే పరిహారాల్లో లవంగ పరిహారం అనేది చాలా ముఖ్యమైందండి. కాబట్టి ఈరోజు అమ్మవారిని మన ఇంటికి రప్పించుకునేటువంటి ఈ పరిహారంలో లవంగాన్ని ఉపయోగించి మనం దీపం పెట్టినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. దేవిని మనం ఆహ్వానించినప్పుడు ఆ దేవి యొక్క ఆశీస్సులు మనపై పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ లవంగం పరిహారం అనేది ఈరోజు 6 గంటల పైన, చీకటి పడ్డ తర్వాత 6 గంటల పైన 12 గంటల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.